హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, సీఎం జగన్ అరెస్ట్కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ అండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే వైఎస్ జగన్కు శిక్ష తప్పదు అని అయితే అంటున్నారండి. స్కామ్లు బయట పెడతాననే ఈ విధంగా వ్యాఖ్యలు అయితే సంచలనం సృష్టించాయి. ఇక స్టార్ కమెడియన్గా ఉన్న 30 ఇయర్స్ పృథ్వీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి వైసీపీలో చేరారు. సో జగన్ పాదయాత్రతో ఆయన నడవడమే కాకుండా 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారమే చేశారు. పృథ్వీ సేవలను గుర్తించిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కీలకమైన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ చైర్మన్గా అయితే నియమించారు. సో ఈ క్రమంలోనే ఆయనపై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి. సో ఈ విధంగా మహిళా ఉద్యోగిని అసభ్యంగా మాట్లాడడంతో పాటు లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆ టేపులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పృథ్వీరాజ్ మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించారని, వేతనాలు పెంచుతామంటూ వారిని లోబరుచుకున్నారని కొందరు ఆరోపణలు చేశారు. అలాగే చైర్మన్ హోదాలో కొందరు ఉద్యోగులను ఇష్టానుసారంగా నియమించారని కూడా ఆయనపైన ఆరోపణలు, డబ్బులు వసూలు చేశారని కూడా ఆరోపణలు అయితే వచ్చాయి. దీంతో సీఎం జగన్ అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు పృథ్వీ తన పదవికి రాజీనామా చేశారు. అప్పట్లో తెలుగు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా అయితే మారింది. తనను కావాలనే కొందరు ఈ వివాదంలోకి ఇరికించారంటూ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. వైసీపీని వీడిన పృథ్వీ అనంతరం జనసేనలో చేరి తాజా ఎన్నికల్లో అయితే కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి సంఘటనకు సంబంధించి కీలక విషయాలను అయితే పంచుకున్నారు. తాను తప్పు చేయలేదని, కావాలంటే కాణిపాక ఆలయానికి వచ్చి ఒట్టు కూడా వేస్తానని, వాళ్ళు వచ్చి ఒట్టు వేస్తారా అంటూ పృథ్వీ సవాల్ విసిరారు. సో తనకు చైర్మన్ పదవి కావాలని ఎప్పుడు జగన్ను అడగలేదని, కానీ వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉంటే ఒక నమ్మిన బంటుని చైర్మన్ చేస్తే, ఎస్వీబీసీ ఛానల్కు చైర్మన్ చేస్తే తిరుపతిలో ఎలాంటి దుర్మార్గాలు జరిగినా కూడా కవర్ చేస్తాడంటూ ఆ పదవిని తనకు బాధ్యతలను అప్పగించారని అయితే ఆరోపించారు పృథ్వీ. కానీ తను అలాంటి వ్యక్తిని కాదని, ఎక్కడికక్కడ లొసుగులు ఉన్నాయో కనిపెట్టి ఫైల్ తీసుకెళ్లి జగన్ టేబుల్ మీద పెట్టానని పృథ్వీ చెప్పారు. సో పృథ్వీ వచ్చిన తర్వాత లొసుగులన్నీ కూడా బయట పెట్టారని చెప్పారు. సో అయితే దీనిపై సీఎం ఏదో ఆదేశాలు ఇచ్చారని, కానీ అక్కడున్న వాళ్ళు మాత్రం నువ్వు జగన్ చిన్నాన అని తెలియక సుబ్బారెడ్డిపై ఫిర్యాదు చేశావని, 2 నెలలకు మించి పదవిలో ఉండవని హెచ్చరించారని అయితే ఆయన గుర్తు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే కొందరు హెచ్చరించినట్లుగా చెప్పినట్టుగానే కేవలం 4 నెలల్లోనే ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి బయటకు వచ్చేసానని పృథ్వీ తెలిపారండి. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏంటో చెప్పాలని, ఈ విధంగా రేపు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు పవన్లు విచారణ చేస్తారని అయితే ఆయన ఆ లొసుగులన్నీ కూడా బయటకు తీస్తారని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.